మీరు ఆవేశపడి కామెంట్లు చేసినా, ఆవేశపడి అవసరం లేని వారికి లైకులు కొట్టినా, వారి మాటలు సమాజంలో తప్పకుండా అపార్థం అవడమే కాదు, మొత్తం క్రైస్తవ్యానికి అపార్థాన్ని తెచ్చిపెడతాయి. ఆవేశపడనే వద్దు. మీరెంత ఓపికతో ఉంటారో అంతగా సత్యం గెలుస్తుంది. మీరు ఆవేశపడితే మీ ఆవేశమే వారికి పెట్టుబడి అవుతుంది. అవును, ఆవేశాన్ని తీసుకెళ్లి వారి స్వామీజీలకు, పూజారులకు చూపించి మరీ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అన్నింటినీ. క్రైస్తవుడు రోషంగా ఉండడం వేరు, ఆవేశపడడం వేరు. నరుని కోపం దేవుని నీతిని. అయితే రోషం అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రారంభించిన దేవుని పని ఆపకుండా ముందుకెళ్తారు చూసారు, దాన్ని అంటారు రోషం. కోపాన్ని రోషం అనరు. పని కోసం స్థిరమైన తీర్మానం రోషం. దేవుని చిత్తం నెరవేర్చే వరకు ఆగకుండా ఉండే ఆలోచన విధానం పేరు రోషం. అతన్ననాలి రోషగాడని. Download ShareChat.